సో హే గైస్, వన్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కృష్ణారి. సో ఛానల్ ఫస్ట్ టైం వచ్చాను, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలా బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి అయితే పెట్టుకోండి. సో ఈరోజు అయితే మంచి ఇంట్రెస్టింగ్ జాబ్, వర్క్ ఫ్రమ్ హోమ్. ఓన్లీ డైలీ మీరు 4 hours వర్క్ చేస్తే చాలు. అరౌండ్ 1000 నుంచి 1200 ఈ గ్యాప్లో ఎండ్ చేసుకోవచ్చు. ఓన్లీ 4 hours ఎనీ టైం మీ ఫ్లెక్సిబుల్ ఉన్న టైంలో ఏ టైంలో అయినా వర్క్ చేసుకోవచ్చు. వీళ్ళకి ఏం నో ప్రాబ్లం. కానీ 4 hours వర్క్ చేయాలి. 1000 to 1200 గ్యాప్లో మీకు అమౌంట్ అయితే క్రియేట్ చేస్తారు. ఎనీ గ్రాడ్యుయేట్ ఎవరైనా కానీ, స్టూడెంట్ అయినా కానీ, ఎవరైనా గ్రాడ్యుయేట్ అయినా కానీ ఎవరైనా ప్రాబ్లం లేదు. జస్ట్ ఏంటంటే మీకు సోషల్ మీడియా మీద కొంచెం అవగాహన ఉండాలి. సర్చ్ రిజల్ట్స్ మీద, అంటే యూట్యూబ్లో మ్యూజిక్లో కానీ, లేకపోతే ఈ మ్యూజిక్లో కానీ, యూట్యూబ్లో కానీ ఈ వీడియో సర్చ్ చేయడం కరెక్ట్ క్లారిటీ ఉండాలి. సో ఈ జాబ్ రిలీజ్ చేసింది ఎవరో కాదు, మనకి తెలిసిన చాలా బాగా తెలిసిన టెలుస్ ఇంటర్నేషనల్ ఒకటి ఆ పేర్లోనే ఉంది, ఇంటర్నేషనల్. ఇది పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీ. వీళ్ళు మనకి తెలిసిన ప్లాట్ఫామ్స్ ఏవైతే గూగుల్ ఇవన్నీ ఉన్నాయో వాళ్ళతో అందరితో టైప్లు అవుతున్నారు. సో వీళ్ళు రిలీజ్ చేసిన జాబ్ వచ్చి మనకి మీడియా సర్చ్ అనలిస్ట్ ఇండియా, మన ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే రిలీజ్ చేస్తారు. అంటే ఇంగ్లీష్ వచ్చి ఉంటే చాలు మీకు. సో మీరు ఏం లేదు, ఇక జాబ్ మీడియా సర్చ్ అనలిస్ట్ అంటేనే మీరు ఇప్పుడు ఏదైనా సర్చ్ చేస్తారు మ్యూజిక్లో, ఆ మ్యూజిక్ సర్చ్ చేయని దానికి రిలేటెడ్, లేకపోతే ప్లే స్టోర్లో మ్యూజిక్ లేకపోతే వీడియోనో ఎడిటర్ అని నొక్కుతారు. సో దానికి రిలేటెడ్ టాపిక్స్ వస్తున్నాయా లేదా అని సర్చ్ చేయడం, లేకపోతే యాప్ స్టోర్ వాళ్ళదైనా సేమ్ యాప్ స్టోర్లో కూడా ఆ రిజల్ట్స్ కరెక్ట్ వస్తున్నాయా లేదా అని. ఇక్కడ వర్క్ వచ్చి రిమోట్ వర్క్, మనకి వర్క్ ఫ్రమ్ హోమ్. జాబ్ టైటిల్ వచ్చి మనకు ఫ్రీలాన్సర్ జాబ్. సో మనకి డిస్క్రిప్షన్ అండ్ రిక్వైర్మెంట్స్ వచ్చి ఇక చూసుకోవచ్చు మనము. ఎవల్యూషన్ ఆఫ్ మెనీ డిఫికల్ట్ టాస్క్ టైప్ ఇంక్లూడింగ్ మ్యూజిక్, వీడియో, హోమ్ పోర్ట్ జడ్జ్మెంట్స్ అక్రాస్ మీడియా డొమైన్స్ అని చెప్పి, అదే నేను ఆల్రెడీ చెప్పాను, వీడియో డొమైన్స్ మీద, మ్యూజిక్ డొమైన్స్ మీద కరెక్ట్ అవి సెర్చ్ చేసి అవి వస్తున్నాయా లేదా అని చెక్ చేస్తారు. మనకు వచ్చి తర్వాత ఎవల్యూషన్ ఆఫ్ యాప్ స్టోర్ కంటెంట్ సెర్చ్ రిజల్ట్స్. యాప్ స్టోర్ కానీ ప్లే స్టోర్లో కానీ కరెక్ట్ ఇప్పుడు వీడియో ఎడిటర్ నొక్కితే వీడియో ఎడిటర్ రిలేటెడ్ వస్తున్నాయా లేదా అవి. సో రీసెర్చ్ యూజింగ్ ఆన్లైన్ టూల్స్ టు డిటర్మైన్ అండ్ జడ్జ్ ద ఇంటర్నెట్ అండ్ యాక్యురసీ ఆఫ్ క్వరీస్. ఏదైనా క్వరీస్ ఏది సర్చ్ చేసినా వెంటనే మనకు వస్తున్నాయా లేదా అదేనండి. మార్కెటింగ్ నాలెడ్జ్ అండ్ ప్రొవైడింగ్ గైడెన్స్ టు జడ్జ్ అవన్నీ. టాస్క్ ఇన్ఫర్మేషన్ ఫర్ యువర్ మార్కెట్. ఇంకా ఫ్యామిలియర్ విత్ కరెంట్ అప్లికేషన్ మ్యూజిక్ అండ్ వీడియో ట్రెండ్స్ మీద కూడా అవి సెర్చ్ చేసి అవి ట్రెండ్స్ కరెక్ట్ వస్తున్నాయా లేదా, ఏ ట్రెండ్ ఉంది, ఏ ట్రెండింగ్ మ్యూజిక్స్ ఏవి ఉన్నాయా అని అవన్నీ. స్ట్రాంగ్ అటెన్షన్ టు డీటెయిల్ అండ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ అయితే ఉండాలి. అబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్లీ అండ్ ఫ్లెక్సిబుల్. మీ ఇష్టమున్న ఇండిపెండెంట్గా వర్క్ చేస్తే, ఫ్లెక్సిబుల్గా వర్క్ చేస్తే మీ ఉంటే చాలన్న అని క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ మనకు వచ్చి రిక్వైర్మెంట్ ఫర్ ద జాబ్. మీకు జాబ్కి రావాలంటే మీకు ఏమేమి ఉండాలి. ఫ్లూయెంట్లీ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ ఎసెన్షియల్. యూ మస్ట్ బీ లివింగ్ ఇన్ ఇండియా ఫర్ మినిమం 1 year. 1 year అంటే ఇండియాలో వేరే కంట్రీస్ వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళుగా వర్క్ చేసుకోరు, కానీ 1 year నుంచి అయితే ఉండాలి వాళ్ళు ఇండియాలో అయితే అని మెన్షన్ చేశారు క్లియర్ కట్గా. ప్రిఫర్డ్ క్యాండిడేట్స్ విల్ హ్యావ్ బీన్ ఇంట్రెస్ట్ ఇన్ మ్యూజిక్ అండ్ వీడియో అండ్ రీడ్ అండ్ అప్లికేషన్ ద గైడెన్స్, పాస్ ఆన్లైన్ ఎవల్యూషన్ అని ఉంటుంది. సో అది పాస్ అయితే మీకు జాబ్ అయితే ఇచ్చేస్తా. ఎక్స్పీరియన్స్ టు నో హౌ టు అప్లై యాపిల్ ప్రొడక్ట్ మ్యాండేటరీ. మీకు వచ్చే యువర్ ఈమెయిల్ అడ్రస్ మస్ట్ హ్యావ్ ఎన్ అసోసియేట్ యాపిల్ ఐడి అయితే ఉంటుంది. సో ఎనీ ఇంట్రెస్ట్ ఇన్ ఇంటర్నెట్ సర్చెస్ మీద అవన్నీ నాలెడ్జ్ అయితే ఉంటాయి. అది క్లియర్ కట్. యూ మస్ట్ హ్యావ్ ఫెమిలియర్ విత్ కరెంట్ అండ్ హిస్టారికల్ బిజినెస్, మీడియాలో కానీ, స్పోర్ట్స్లో కానీ, న్యూస్, సోషల్ మీడియా, లాంగ్వేజ్ అండ్ కల్చరల్ అఫైర్స్ ఆఫ్ ఇండియా. వీటన్నిటి టాపిక్స్ మీద కొంచెం సెర్చ్ చేస్తే మీకు నాలెడ్జ్ ఉండాలి. అవన్నిటిని కరెక్ట్ అనలైజ్ చేయాలి. అడిషనల్ జాబ్ డిస్క్రిప్షన్. ద పొజిషన్ విల్ అలౌ యూ టు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆన్ ఫ్లెక్సిబుల్ షెడ్యూల్. కంప్లీట్లీ టాస్క్ ఈజ్ ఏ వెబ్ బేస్డ్ ఎవాల్యూషన్ టూల్. అంటే మీకు మొత్తం వెబ్ బేస్డ్లో ఉంటుంది మీకు జాబ్ అయితే. అది ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేస్తాం. మనం అప్లై మీద నొక్కే ఇస్తాం. నెక్స్ట్ మనము వీళ్ళ లాగిన్ పేజ్లోకి అయితే వెళ్ళిపోతాం. సో ఇక లాగిన్ పేజ్లో ఒకటి ఉంది ఏంటంటే, చాలామందికి అకౌంట్ నుండి ఏంటంటే పాత అకౌంట్ మీద చాలా జాబ్స్ ఉండొచ్చు. అట్లాంటప్పుడు కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకొని, లేదనుకున్న వాళ్ళు మీ లేటెస్ట్ ఈమెయిల్ ఐడి ఏది ఉందో అదైతే ఎంటర్ చేసి క్రియేట్ చేసుకోండి. సో క్రియేట్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనకి అప్పుడు మనకి నేను ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో మనకి 1000 to 1200 రూపీస్ ఏదైతే శాలరీ వస్తుంది అంటున్నాం, ఆ డీటెయిల్స్ అన్నీ అక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేసి ఉంటాయి. సో అది అక్కడ మనం మళ్ళీ అప్లై కొట్టగానే మన డీటెయిల్స్ అడిగితే మనం ఏం చేస్తున్నాం అదన్నీ డీటెయిల్స్ ఇచ్చేసి మనం అప్లై అయితే చేసుకోవాలి. ఇదైతే ప్రాసెస్ మనకి. కానీ అకౌంట్ లేని వాళ్ళు, లేకపోతే అకౌంట్ ఉన్న వాళ్ళు ఏం చేయండి, మీరు ఆల్రెడీ పాత జాబ్స్కి అప్లై చేసి ఉంటే కొత్త ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసేసుకొని కొత్త ఆ మెయిల్తో చేసేసుకోండి. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. గుడ్ బై.